మంచి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. మరి కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని విందాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోబు గ్రంథము 34వ అధ్యాయము 4వ వాక్య భాగాన్ని చదువుకుందాం. న్యాయమైనదేదో విచారించి చూతుము రండి, మేలైనదేదో మనంతట మనము విచారించి తెలుసుకొందుము రండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నాయనా నీ కృపలోనైనా మమ్మల్ని భద్రపరిచి మీరు మా ఏళ్ళ చేసిన ప్రతి కార్యాలను బట్టి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాం. మేము ఏమై ఉన్నామో అది కేవలము నీ కృపై ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మస్వాధీనంలో ఉంచుకోండి, దీవించండి. చుట్టుపక్కల వాతావరణాన్ని, ప్రకృతి శక్తులను కూడా నీ స్వాధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలోనైనా చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. నాకు కూడా యొక్క ఆత్మాభిషేకం అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని మనము గమనిస్తే మేలైనదేదో మనంతటా మనము విచారించి తెలుసుకొనుటకు మనల్ని ప్రభువు పిలుస్తున్నాడు. హల్లెలూయా. కొన్ని విషయాల్లో పెద్దలైన వారు మనకు కొన్ని సలహాలు, అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు. కొన్ని విషయాలు ఏమనంటే, అటు వెళ్ళకు, అలా చేయకు, వారితో మాట్లాడకు, నీవు అలా మాట్లాడ మంచిది కాదు అని పెద్దలు కొన్ని విషయాలు మనకు చెబుతూ ఉంటారు. కానీ అలా కాకుండా ఇక్కడ మనంతట మనమే ఆమేన్ విచారించి మేలైన దాన్ని మనం తెలుసుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. ఏమండి, నేను ఇలా చేయొచ్చా, ఇలా వెళ్ళొచ్చా, ఇలా మాట్లాడవచ్చా, నేను ఇలా ఉండవచ్చా, మీరేమంటారు అని మనమే మేలైన దానిని మనము విచారించి మనము తెలుసుకోవాలంట. ఏమని మనం విచారించాలంటే గనక, మేలైనదేదో నీ జీవితానికి దాన్ని విచారించి నీవు తెలుసుకోమని చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అలా తెలుసుకుంటే గనక మనం ఒక ఆశ్చర్యకరమైన వెలుగులో మనం నడిపించబడుతూ ఉంటాం. మనము కోరిన రేవుకు మనము చేరుకోగలుగుతాం. మనం ఆశించినది దేవుని ద్వారా మనం పొందుకోగలుగుతాం. అలా కాకుండా మేలైన దాన్ని విడిచిపెట్టేసి కీడు కలిగించేవి, హాని కలిగించేవి, నిష్ప్రయోజనమైన వాటిని మనం ఆశించి వాటిని వెతికి ముందుకు వెళితే కనుక మనము చేరవలసిన గమ్యానికి మనము చేరలేము. ఆశించిన వాటిని మనం పొందుకోలేము. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డరా, మనందరము కూడా మనకు మేలే కలగాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మేలైన దానిని మనంతటా మనం ఎవరో బలవంతం చేస్తే కాదు. బలవంతం చేసి ఎన్ని రోజులు నేర్పిస్తాం, బలవంతం చేసి ఎన్ని రోజులు నడిపిస్తాం. మనంతటా మనమే ఎవరి బలవంతం లేకుండా మేలైన దానిని నీవు ఇష్టపూర్వకమైన ఒక నిర్ణయం తీసుకుని, ఈ నిర్ణయం తీసుకుంటే కనుక నేను ఆశీర్వదించబడతాను, ఇది చేస్తే కనుక నేను దీవించబడతాను, ఇది చేస్తే కనుక నేను కోరిన రేవుకు చేర్చబడతాను, ఆశించిన దాన్ని పొందుకోగలుగుతానని నీ అంతటా నీవు నిర్ణయించుకొని దాన్ని గనక నీవు పొందుకోగలిగితే గనక, దాన్ని కనుగొనగలిగితే గనక తప్పకుండా నీ జీవితానికి మేలు కలుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనకు ఏది అవసరమో ఏది అనవసరమో తెలుసుకోవాలి. మనకు ఏది మేలు, ఏది కీడో మనం తెలుసుకోవాలి. ఏది జీవమో ఏది మరణమో మనం తెలుసుకోవాలి. ఏది వెలుగు, ఏది చీకటో మనం తెలుసుకోవాలి. ఏది లోకమో ఏది పరలోకమో కూడా తెలుసుకోవాలి. తెలియకుండా ఒకవేళ ముందుకు వెళ్ళామనుకోండి, నీ జీవిత యాత్రలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏది కూడా సాధించలేవు. చాలా కష్టతరమైన పరిస్థితులు ఎదుర్కొనవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం అట్టి జ్ఞానం మనం లేకపోతే గనక, అట్టు కనువిప్పు మనం కలిగి ఉండకపోతే గనక, తరువాత కాలంలో మనము చేయవలసినప్పటికి కూడా
ఒకవేళ కనుగొనవలసిన అని ఆలోచన వచ్చినప్పటికి కూడా మనం ఒకవేళ కనుగొనలేని పరిస్థితులు రావచ్చు. అరే ఈ పని ఏదో అంతకుముందు చేస్తే బాగుండే అనిపించినప్పటికీ కూడా ఇదేదో ఈ నిర్ణయం ఏదో ఆ రోజునే తీసుకుంటే అని నువ్వు అనుకున్నప్పటికీ కూడా నువ్వు మరలా చేయలేకపోవచ్చేమో. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏది మేలైనదో ఇప్పుడే మనము పరీక్షించి, ఈరోజే మనం పరీక్షించి, ఈరోజే మనం పరిశీలన చేసి, ఈరోజే మనం విచారించి ఆ మేలైన దాన్ని మనము తెలుసుకుంటే గనక తప్పకుండా అందులో మనకు విజయము కలుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్దాం. ఆ పనిలో మనకు సంతృప్తి కలుగుతుంది. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను ఈరోజు ప్రభు పిలుస్తున్నాడు. మేలైనదేదో మనంతటా మనమే విచారించి తెలుసుకొనుటకు ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. కనుక ఈరోజు నేను మీకు చెప్పాలని నేను మాట ఏంటంటే, మనము పరిశీలించి విచారించి తెలుసుకోవలసింది ఏంటి, అసలు ఏంటి అంటే మన జీవితానికి అసలు ఏది మేలు చేస్తుంది, అది ఈరోజు మనం కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఏది మన జీవితానికి మేలు చేస్తుంది. కొంతమందికి ఏదైనా మేలు అనుకుంటారు. అందుకనే వాళ్ళు వెళుతున్న మార్గము ఎలా ఉంటుందంటే వాళ్ళకి మంచిగానే కనబడుతుంది, చివరికి అదంట మరణమునకు నడిపిస్తుందంట. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా ముందుకు ఎదుగుతున్న మనమందరం కూడా ఏది వేరేదో మనం విచారించి తెలుసుకోకపోతే కనుక తర్వాత కాలంలో చాలా నష్టపోవలసి వస్తుంది. కాబట్టి మన జీవితానికి ఏది మేలు చేస్తుంది, కొన్ని విషయాలు చదవండి. మొట్టమొదటిగా యోబు గ్రంథము 11వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని చదువుదాం. దేవుడు నీతో మాట్లాడిన మేలు, దేవుడు నీతో మాట్లాడిన మేలు, ఆయన నీతో వాదించిన మేలు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఏది మేలు? దేవుడు నీతో మాట్లాడటం మేలు. ఆమేన్. హల్లెలూయా. నీవు విచారించి తెలుసుకో. ఈరోజు నీవు ఎవని మాట వింటే మేలు నీకు, నీవు ఎవని ఆలోచన వింటే నీకు మేలు, ఎవని ఉపదేశం వింటే నీకు మేలు కలుగుతుంది. ఎప్పుడైనా సరే విచారించి నువ్వు ఆలోచన చేసావా, తెలుసుకున్నావా? ఎవరి మాటలు బట్టితే వాళ్ళ మాటలు వింటూ వెళుతున్నావు ముందుకు. దేవుని మాట వింటే నీకు మేలు కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట్లాడితే నా జీవితానికి మేలు కలుగుతుంది. కీర్తన గ్రంథం 81వ కీర్తనలో రాస్తూ ఉంటాడు. చదవండి 8వ వాక్యంలో చూస్తే గనక, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల నీకు ఎంత మేలు. ఆమేన్. నీవు నా మాట వింటే గనక నీకు ఎంత మేలు కలుగుతుంది తెలుసా? నువ్వేంట నా మాట వినబోవు. ఎవరి మాట పడితే వాళ్ళ మాట వింటావు నువ్వు. నా మాట అంటే నీకు లెక్కే లేదు. నా మాట అంటే దేవుని మాట. అంటే ఇశ్రాయేలు, మీరు మా మాటలు వింటే గనక మీ జీవితానికి మేలు కలుగుతుంది. నీవు నా ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నీతో మాట్లాడే స్థితికి నువ్వు ఎదగాలి. ఆయన మాట కొరకు నువ్వు ఎదురు చూడాలి. అప్పుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నీ మనసు దేవుని మీద పెట్టకుండా, ఆయన మాట మీద లక్ష్య పెట్టకుండా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చాము కదా, దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఆ మాట ప్రకారంగా నేను జీవించాలి, ఆ మాట ద్వారా నా జీవితాన్ని బలపరుచుకోవాలి, ఆ మాట ద్వారా నేను నన్ను సరి చేసుకోవాలి. నీకు ఆలోచన నీకుంటే గనక, నీ మనసును అలా స్థిరపరుచుకుంటే గనక, సిద్ధపరుచుకుంటే గనక దేవుడు ఖచ్చితంగా నీతో మాట్లాడతాడు. ఖచ్చితంగా నీ జీవితానికి మేలే చేయాలని కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అలా కాకుండా నీ శక్తి మీద, అలా కాకుండా నీ సామర్థ్యం మీద, అలా కాకుండా నీ తెలివితేటల మీద నువ్వు ఆధారపడితే గనక నీవు అనేకమైన చేదు అనుభవాలు చూడవలసి వస్తుంది. జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడినప్పుడు నువ్వు ఆలకించాలి. దేవుడి మాట వినాలి. దేవుడు నీతో మాట్లాడిన మేలు మన జీవితానికి ఒకటే ఒక ప్రాముఖ్యమైన విషయం గమనించాలి. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు కూడా ఇందాక బ్రదర్ ప్రార్థన చేస్తున్నాడు, సమయంలో అంటానంట ఆలకిస్తున్నాను అన్నాడంట. ఆమేన్. ఆ మనసు మనకు రావాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి ఇస్సాకుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడవలసి వచ్చిందంటే కనుక ఇస్సాకు ఐగుప్తుకు వెళ్ళాలనుకుంటున్నాడు. అప్పుడు
దేవుడు కొంచెం దేవుడికి కూడా టెన్షన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను మాట్లాడకపోతే మరి ఏ మార్గం కూడా పోతాడు. అనవసరంగా ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి, ఇంత రక్షణలోకి నడిపించి ఈ క్షణంలో ఒకవేళ వదిలేస్తే గనక మరలా మార్గం తప్పిపోతున్న ఒక ఆశ అలాంటి ఆలోచన సేవకులు కూడా ఉంటుంది. మనకే అలా ఉన్నప్పుడు దేవునికి కూడా ఎంత తొందర ఉందో తెలుసా? వెంటనే ఇస్సాకు ప్రత్యక్షమయ్యాడు. ఐగుప్తుకు వెళ్ళాలని ఆలోచన వచ్చిందంతే, వెంటనే ప్రత్యక్షమై అంటున్నాడు. ఆదికాండము 26వ అధ్యాయము మొదటి 2 వాక్య భాగాలు చదువుకుందాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక. ఆదికాండం 26వ అధ్యాయము మొదటి 2 వాక్య భాగాలు చదువుకుందాం. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిప్తుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమున నివసించుము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు ఐగుప్తు దేశమునకు వెళ్ళాలని అనుకుంటున్నాడు. ఈ ఆలోచన ఇస్సాకు వచ్చిన ఆలోచన కాదు. వాళ్ళ తండ్రి దినముల్లో కూడా ఇలాంటి కరువు వచ్చిందనమాట. వాళ్ళ నాన్న ఏం చేశాడు? అలాంటి సందర్భంలో ఐగుప్తుకు వెళ్ళాడు. వాళ్ళ నాన్న వెళ్ళాడు కదా అని ఈయన కూడా వెళ్ళాలనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, మీ నాన్న వెళ్ళినట్టుగా నువ్వు వెళితే కుదరదు. నేను నీకు చెప్తే ఒక ఆలోచన, నా మాట నీవు విన్నామనుకో కనుక నేను ఖచ్చితంగా నేను దీవిస్తానన్నాడు. ఆమె హల్లెలూయా. ఎందుకంటే కనుక దేవుడు ఆశీర్వదించకుండా, దేవుడు కృప చూపకుండా, దేవుని యొక్క మార్గంలో మనం ముందుకు వెళ్ళకుండా మనం ఎప్పుడు కూడా దీవించబడలేమో. గట్టిగా చెప్తే బాగుండేది కదా. ఆయన దయ చూపేవాడు. ఆయన దయ మన మీద ఉంటే గనక సింహాల బోనులోనే సరే క్షేమంగా ఉండగలుగుతాం. చప్పట కొడదాం. ఆయన మన మీద దయ చూపితే గనక అగ్ని గుండములో కూడా క్షేమంగా ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం చెప్దాం. ఆయన దయ మన మీద ఉంటే గనక అరణ్యములో కూడా ఆయన మనకు మంచి ఆలోచన చెప్తాడు. హల్లెలూయా. ఆయన దయ లేకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. ఆయన దయ లేకుండా నువ్వు ఆశీర్వాదాలు పొందుకోలేవు. ఇక్కడ ఐగుప్తుకు వెళ్ళాలని ఆలోచన ఎప్పుడు వచ్చిందో వెంటనే దేవుడు ప్రత్యక్షమంటాడు, నువ్వు నా మాట వింటే గనక. అనగానే ఏమైందంటే ఇప్పుడు అక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇస్సాకుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. నువ్వు ఐగుప్తుకు వెళ్ళవలసిన అవసరం లేదు, నేను నీకు ఏమి చెబుతున్నానో ఆ పని నువ్వు చేయమని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. నా మాట విని అది నీవు చేయగలిగితే గనక నీవు నిలిచిన స్థలములోనే నూరంతలుగా నేను ఆశీర్వదిస్తాను. నువ్వు ఎక్కడికి పరిగెత్తవలసిన అవసరం లేదు, ఎక్కడికి పరుగు తీయవలసిన అవసరం లేదు. పడి నిద్ర లేకుండా నువ్వు ఉండవలసిన అవసరం కూడా నీకు లేదు. నా మాటని నా మాట విని నేను చెప్పినట్లుగా నువ్వు చేయగలిగితే గనక నీకు నూరంతల ఆశీర్వాదం ఇస్తానని చెప్పాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మాట పట్టుకున్నాడు ఇస్సాకు, ఆ దేశంలో నిలబడిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. నీవు దేవుని మాట వినగలే స్థితి నీకుంటే గనక నీకెప్పుడు దేవుడు దూరంగా ఉండడండి. ఆయన మాట వింటే నీ దగ్గరగా ఉంటాడు. ప్రతి సమయంలో కూడా, ప్రతి సందర్భంలో కూడా ఆయన నిన్ను ఆదరిస్తూనే ఉంటాడు. ఇస్సాకు అదే దేశంలో దేవుడు మాట విని నిలబడిపోతే ఏమి జరిగిందో చదవండి. ఆదికాండము 26వ అధ్యాయం 12వ వాక్య భాగమును చదువుకుందాం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఎప్పుడైతే దేవుని మాట విని ఆ దేశంలో ఉండి ఆ దేశంలో విత్తనం వేస్తే, ఆ పొలములో విత్తనం వేస్తే, ఆ కరువు కాలంలో విత్తనం వేస్తేనంట అంతకుముందు చాలాసార్లు అదే పొలములో విత్తనం వేశాడు, అంతకుముందు చాలాసార్లు అదే చేతితో విత్తనం వేశాడు, అంతకుముందు అదే పొలములో ఆ విత్తనాలు చల్లాడు. కానీ ఏనాడు కూడా నూరంతల ఆశీర్వాదం పొందుకోలేదు. ఎప్పుడైతే కనుక దేవుని మాట విని నిలబడిపోయాడో అది అతని జీవితానికి నూరంతల ఆశీర్వాదం కలిగజేసింది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆయన మాట వినడం మనకు చాలా మేలండి. నీవుగా విచారించి తెలుసుకోవాలి. అస్తమానం పద్దాక నువ్వు దేవుని మాట విను, దేవుని దగ్గరికి రా, ఆదివారం దేవుని దగ్గరికి రా, మధ్యలో ప్రార్థనకు రా. పద్దాక బలవంతంగా చేసేది కాదు ఇది ఈ కార్యక్రమాలు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఇక్కడ ఇస్సాకు దేవుని మాట విని నిలిచిపోయాడో అదే దేశములో ఆ కరువు కాలములో కూడా విత్తనము వేసి నూరంతల ఆశీర్వాదమును పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితానికి ఏది మేలు చెప్పండి? ఆయన మాట వినుట మేలు. దేవుని మాట వింటే కనుక నీవున్న స్థలంలోనే, నీవున్న ప్రాంతంలోనే
నీవున్న దేశంలోనే కరువు కాలంలో కూడా నూరంతలుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. రెండవదిగా చదవండి, యోబు గ్రంథం 13వ అధ్యాయము 5వ వాక్య భాగాన్ని చదువుకుందాం. మీరు కేవలము మౌనముగా నుండుట, మీరు కేవలము మౌనముగా నుండుట మేలు, మౌనముగా ఉండుట మేలు, అది మీకు జ్ఞానమని ఎంచబడును. చాలు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవదిగా మొట్టమొదటిగా దేవుని మాట వినుట మేలు. రెండవదిగా ఇక్కడ ఏంటంటే మనం మౌనముగా ఉండటం మేలు అంట. మనకు ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఆ విషయంలో మనకై మనము ప్రయత్నాలు చేయకుండా, స్తోత్రం చెప్పు, మనకై మనం పూనుకోకుండా కేవలం ఆ సమయంలో మనము మౌనముగా ఉండాలి. అంటే కనుక మనకు ఒక సమస్య వచ్చినప్పుడు మన ప్రయత్నాలు మనం మానుకొని మనం ఏం చేయాలంటే కనుక నీ ఆలోచనలు మానుకొని నువ్వు దేవుని మీద ఆధారపడితే, దేవునికి స్తోత్రం చెప్పు, అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. నీ ప్రయత్నాలు చేసినంత వరకు దేవుడు కామ్గా కూర్చుంటాడు. నేను ఎందుకే ఆ లెక్కనే ఎంత మేలు కలుగుతుందో తెలుసా, ఎంత మేలు చేస్తాడో తెలుసా? నీవు నిలవవలసిన స్థానములో సర్వశక్తుడైన దేవుడు నిలబడతాడు. స్తోత్రం చెప్పు. ఆయన అప్పుడు కార్యం చేయడం పూనుకుంటాడు. నీవు ఆయన పక్షము నిలబడితే గనక ఆయన నీ పక్షమున యుద్ధము చేసి నీకు కార్యములు చేస్తాడు. నీ ప్రయత్నాలు చేసినంత వరకు ఏం చేసావు నువ్వు ఇన్ని రోజులు? నీ ప్రయత్నాలు చేసి ఏం చేసావు? ఏమైనా వచ్చిందా? నీ స్థానంలోనికి ఆయన రావాలంటే కనుక నువ్వు కేవలం ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరికి వస్తాయండి, సమస్యలు వస్తాయి. అలాంటి పరిస్థితుల్లో నువ్వు, అందుకనే కదా ఇశ్రాయేలు ప్రజల జనాంగం అంతా కూడా ఐగుప్తు నుంచి కానానుకు వెళుతున్నప్పుడు ఎర్ర సముద్రం అడ్డం వచ్చినప్పుడు ఏం చెప్తున్నాడు? మీరు ఊరకే మీరేం చేయలేరు, ఏం గడపడి ఏం చేస్తారు? ఎర్ర సముద్రం చీల్చేస్తారు మీ ఇద్దరు కలిసి. ఊరకేముండండి, నేనున్నాను కదా. మీరు మౌనంగా ఉంటే చాలు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మన స్థానంలో ఉండి గొప్ప కార్యములు చేస్తాడు. మనం మౌనంగా ఉంటే మన ప్రయత్నాలు మనం చేసినంత వరకు అది మాత్రం జరగదండి. మనం అనుకుంటాం ఏదో మనకున్న తెలివి, మనకున్న జ్ఞానంతో మనం ఏదో ప్రయత్నాలు చేస్తుంటాం. అది కాదు. ఒక రోజున దావీదు మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. దావీదు అంటున్నాడు దేవునితో, ఏంటి ప్రభువా, ఏంటి గొడవ ఏంటి? అసలు పద్దాకు చూస్తే ఫిలిష్తీయులు నా మీదకి వస్తున్నారు, ఇప్పుడు నేనేం చేయాలని అడిగాడు. ప్రభు ఒకటే ఒక మాట చెప్పాడు, నువ్వు వెళ్ళు, నువ్వు వాడి మీద జయాన్ని నీకు ఇస్తానని చెప్పాడు. వెళ్ళాడు, జయాన్ని పొందాడు. మరలా వచ్చారు. మళ్ళీ వచ్చేప్పటికి ఇదేంటి ప్రభు మళ్ళీ వచ్చారు అంటే, ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఒకటి ఏంటది చదవండి. ఇప్పుడు సమూయేలు 2వ గ్రంథం 5వ అధ్యాయం 22వ వాక్యం. ఫిలిష్తీయులు మరలా వచ్చారు. రెఫాయిము లోయలో వ్యాపింపగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేశాడు. అందుకు యెహోవా, నీవు వెళ్ళవద్దు, మౌనంగా ఉండు. ఏదో నీ పెద్ద హీరో అని, అంతకుముందు గొలియాతుని చంపానని, అంతకుముందు సింహాన్ని కూడా చంపానని, అంతకుముందు ఎలుగుబండిని కూడా చంపానని ఒకవేళ ఎరవేగుతున్నావేమో నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? అంతే, వెళ్ళవద్దు. దావీదు అన్ని చేయగలిగిన వాడు మౌనంగా ఉంటాడు చెప్పండి? మౌనంగా ఉండగలుగుతాడా? ఒకవేళ నీవైతే మౌనంగా ఉంటావా? నా సాయశక్తులను ప్రయత్నం చేస్తా అంటావు నువ్వు, అంతేనా? ఉండమంటే నువ్వేం ఊరుకోవు, నీ తెలివిని ఉపయోగిస్తూనే ఉంటావు. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు ఏమనంటే, ప్రియమైన దేవుని బిడ్డరా, నీవు కనుక అట్లాంటి పరిస్థితుల్లో దేవునికి అప్పగించుకుని మౌనంగా ఉండగలిగితే ఆ మౌనములోనే దేవుడు నీకు విజయమునిస్తాడు. ఆయన ఊరకే మౌనంగా ఉండమన్నాడు. మౌనంగా ఉండమన్నాడంటే గనక మన పక్షమున ఆయన యుద్ధం చేయడం ప్రారంభిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వు మౌనంగా ఉండటం మేలు. ఆ విషయంలో కనుక మౌనంగా ఉండి విజయం కలిగినట్టే ఆ స్థానం మనది కాదు, ఆ స్థానము దేవుని తీసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మన ఎదురు నిలబడిన కొన్ని పరిస్థితులు మన కలవరాన్ని లేపుతాయి. అసలు నిద్ర కూడా పట్టదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా కలవరపడకుండా, మన హృదయములను కలవరపడకుండా మనము దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలముగా కదా మనం అందరం కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కనుక మనము ఆయన మీద ఆధారపడగలిగితే కనుక మన స్థానంలో నిలిచి, మన పక్షంలో నిలిచి యుద్ధము యెహోవాది అన్నట్లుగా మన పక్షం యుద్ధము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పరిస్థితుల్లో మనము చేయవలసింది ఒకటే, మనకు మేలు కలగాలంటే కనుక మనం మౌనంగా ఉండటమే.
నువ్వు మౌనంగా ఉంటే ఆయన పనిచేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున హిజ్కియా జీవితంలో కూడా ఒక భయంకరమైన పరిస్థితి వచ్చింది. ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే గనక, శత్రువైన అష్షూరు రాజు అతని మీదకి వచ్చాడు. అలాంటి పరిస్థితులలో కొన్ని ఉత్తరాలు కూడా పంపించాడు అతని దగ్గరికి. ఆ ఉత్తరాలన్నీ కూడా చదివేసి తీసుకెళ్ళి ఏం చేశాడంటే కనుక, అతను చదవండి, ఒక మాట చదువుకుందాం. దినవృత్తాంతం 2వ గ్రంథంలో చూస్తే కనుక, ఇక్కడ శత్రువైన అష్షూరు రాజు పంపిన ఉత్తరాలన్నీ కూడా చూసి వాటిని తీసుకుని ఇక్కడ హిజ్కియా ఏం చేశాడంటే కనుక, దినవృత్తాంతముల 2వ గ్రంథము 32వ అధ్యాయము 20వ వాక్యం చదువుదాం. రాజైన హిజ్కియాను ఆమోజు కుమారుడైన యెషయా అను ప్రవక్త అయిన ఇందును గురించి ప్రార్థించి ఆకాశమును తట్టు చూచి మొర్ర పెట్టగా యెహోవా ఒక దూత పంపెను. చాలు. ఇక్కడ ఏం చేశాడంటే ఆ ఉత్తరాలన్నీ కూడా తీసుకొచ్చి దేవుని మందిరములో పరిచి అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని మీరు గమనించండి. రాజుల మీదకి రాజులు యుద్ధానికి వస్తే గనక వారి బలము చాలకపోతే వాస్తవానికి రాజులు ఏం చేస్తారంటే తెలుసా, మరొక రాజ్యంలో ఉన్న రాజుని సపోర్ట్ తీసుకుంటారు. వారితో ఒక సంధి చేసుకుంటారు అనమాట. సంధి చేసుకున్న తర్వాత వాళ్ళ మీద ఇద్దరు కూడా యుద్ధానికి వెళ్ళి వాళ్ళు గెలిచిన దాన్ని వాళ్ళిద్దరు షేర్ చేసుకుంటారు. ఇది రాజులు చేసే పని. కానీ ఈ రాజు అలా చేయలా. ఏ రాజు దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడలా. వెంటనే ప్రియమైన దేవుని బిడ్డ దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆ ఉత్తరాలన్నీ కూడా పరిచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆమెన్, హల్లెలూయా. ఆయనే ఒక దూతని పంపించి దేవుని కార్యము చేశాడు. ఆమెన్, హల్లెలూయా. వాళ్ళ అప్పుడే ఏమన్నా అంతకుముందు జరిగిన సందర్భం ఏంటంటే చదవబడిన మాట 7వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అసూరు రాజుకైనను అతనితో కూడానున్న సైన్యమంతటికైనను మీరు భయపడవద్దు. మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము ఒక్కటే, ఎక్కువ సహాయము మనకు కలదు. మాంస సంబంధమైన బాహువే అతనికి అండ. అతనికి మాంస సంబంధమైన అండ ఉంటేనే అంతగా విర్రవీగుతున్నాడు కదా. అంతే కదా, అతనికి వాళ్ళే ఉండరు, కానీ దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మనం భయపడవలసిన అవసరం లేదు. వాడు ఎంత బెదిరించినా, ఎన్ని ఉత్తరాలు రాసినా మనం భయపడవలసిన అవసరం లేదు. వెళ్ళి ఎవరిని కూడా ఆశ్రయించకుండా, ఏ రాజు కాళ్ళ మీద పడకుండా వెళ్ళి దేవుని మందిరంలోనికి వెళ్ళి ఆ ఉత్తరాలను పరిచి అక్కడ ప్రార్థన చేస్తేనంట దేవుడు ఒక దూతను పంపించి శత్రువులను తరిమి వేశాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన జీవితానికి దేవుడు మాట్లాడినప్పుడు అది జాగ్రత్తగా వింటే అది మేలే కలుగుతుంది. రెండవదిగా మౌనంగా ఉండటం కూడా నేర్చుకోవాలి. దేవునికి అప్పగించినప్పుడు మనం వేరే ప్రయత్నాలు చేస్తే గనక దేవుడు కార్యం చేస్తాడు మీ జీవితంలో అన్నామనుకోండి. ఏమంటారు మీరు? చేస్తారంట. మరి చేస్తారన్నప్పుడు ఆగిపోవాలి అంతే. మన ప్రయత్నములు మనం చేసి ఏం చేసాం, ఆఖరికి ఏం చేయలేం మనం. హిజ్కియా చేయలేడా? ఆయనకి ఫ్రెండ్స్ రాజులు లేరా? వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరుకోలేడా? మనం మౌనంగా ఉండటం మనకు మేలు కలుగుతుంది. అలా మౌనంగా దేవుడు ఉన్నమన్నాడు అంటే గనక దేవుడు మన పక్షం యుద్ధం చేస్తాడు. అందుకే ఉండమంటాడు. ఆయన మౌనంగా ఉండమని నీకు ఓడిస్తాడు చెప్పండి? నువ్వేం చేయలేవు కాబట్టే కదా ఆయన మౌనంగా ఉండమని చెప్తున్నాడు. నేను చేస్తా మీ పక్షమున, మీ స్థానంలో నేను నిలిచి మీ పక్షమున యుద్ధము చేస్తానంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని మాట వింటే మనకు చాలా మేలు కలుగుతుంది. మనకు మనమే విచారించి తెలుసుకోవాలి. రెండవదిగా మౌనంగా ఉంటే మేలు. ఆమేన్. మూడవదిగా చివరికి ఒక మాట చెప్పు చదవండి. విలాపవాక్యములు 3వ అధ్యాయము 27వ వాక్య భాగాన్ని చదువుకుందాం. యవ్వన కాలమున కాడిమోయుట నరునికి మేలు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పు. యవ్వన కాలములో దేవుని పని చేయుట, దేవునికి స్తోత్రం చెప్పు, నీకు మేలు కలుగుతుంది. ఆమేన్. చేస్తున్నావా? ఆయన కాడిని మోస్తున్నావా? ఇప్పుడే చప్పట్లు కొట్టారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా దేవుని మాట వింటే నీకు మేలు కలుగుతుంది. రెండవదిగా మౌనంగా ఉంటే అంటే నువ్వు దేవుని మీద ఆధారపడితే నీకు మేలు కలుగుతుంది. మూడవదిగా యవ్వన కాలమందే నీకు శక్తి ఉన్నప్పుడే, నీకు అన్ని అవయములు
పని చేస్తున్నప్పుడే, నీకు సామర్థ్యం ఉన్నప్పుడే, ఒక మంచిగా ఆలోచన చేసే మనసు నీకు ఉన్నప్పుడే నువ్వు దేవుని కాడి మోయటం నీకు మేలు కలుగుతుందంట. అన్నీ ఊడిపోయిన తర్వాత, స్తోత్రం హల్లెలూయా, పొళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత ఏం పాటలు పడతా చెప్పు నువ్వు? పొళ్ళు ఉన్నప్పుడు అంటే పొళ్ళు వేగబట్టేస్తా కూర్చొని. హల్లెలూయా. అన్నీ ఊడిపోయిన తర్వాత, అన్నీ బలహీనపడిన తర్వాత మనం దేవుని పని చేయలేం. ఎప్పుడు చేయాలి మనం చెప్పండి దేవుని పని? శక్తి ఉన్నప్పుడే మనకు. ఆమేన్ హల్లెలూయా. ఆ కాడి నీ భుజం మీద ఉండాలి. దేవుని కాడి నా భుజం మీద ఉందన్న వాళ్ళందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెబుదాం. మోస్తానన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెబుదాం. అందుకనే పెద్దవాడు అవగానే మోషేకు ఒక ఆలోచన వచ్చిందనమాట. దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలు అనుకున్నాడు. ఆమేన్. అనుకుని ఏం చేశాడు? ఫరో కుమార్తెకు కుమారుని అనిపించుకుంటానికి ఇష్టపడలేదు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి మనము కాడిని మోయాలండి. మన భుజస్కంధాల మీద ఒక బాధ్యత ఉంది. మనము లోకస్తులం కాదండి, లోకములో నుంచి సెపరేట్ అయ్యాం మనం. ఆమేన్ హల్లెలూయా. మనం విచ్చలవిడిగా తిరిగేవాళ్ళం కాదు. ఎంతవరకు దేవుడు, దేవుని సన్నిధి, దేవుని పని, అదే పని ఉండాలి మనకి. దేవుని బిడ్డలుగా నీ పని నువ్వు చేసుకుంటూ దేవుని పని చేయాలి నువ్వు. ఇది ఒక్కరి మీద ఉన్నది కాదు, అందరి మీద ఉంది. ఎందుకంటే కనుక ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా అంటున్నాడు కదా. సమస్త జనులారా అంటే ఏంటి? అందరం, దాంట్లో అందరం ఉన్నాం. మనందరి మీద కూడా భారం ఉంది, బాధ్యత కూడా ఉంది. మన మీద కాడి లేకపోతే గనక భారం లేని వారం అయిపోతాం. బాధ్యత కూడా ఉంది. కొంచెం బరువు ఉందనుకోండి, ఏం చేస్తారంటే, ఏంటమ్మా పద్దాక రోజు బాగా పని చేస్తున్నాం, చర్చి కూడా మానేసి పనికి వెళ్తున్నాం, ఏం చేస్తామంటే పెళ్ళిడికి వచ్చినా పిల్లలు ఉన్నారు, మరి అది ఆ భారం ఉంటేనే వెళ్తాం, లేకపోతే ఇంట్లో తన్ని పట్టుకుని పడుకుంటాం. అలాగే దేవుని పని చేయాలన్న భారం నీ మీద ఉంటే గనక, నా మీద కాడి మోయబడింది అనే సంగతి నువ్వు గుర్తించగలిగితే గనక, అది మేలుగా భావించి ఆ పనులను ముందుకు వెళ్ళగలుగుతావు. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని మాట వింటే మనకు మేలు కలుగుతుంది. మనం మౌనంగా ఉండి దేవుని మీద ఆధారపడితే మేలు కలుగుతుంది. మూడవదిగా, యవ్వన కాలమున కాడిని మోస్తే మనకంట మేలు కలుగుతుంది. ఆమేన్ హల్లెలూయా. కాబట్టి యవ్వన కాలములో ప్రియమైన దేవుని బిడ్డ, ఈ బలం ఉన్నప్పుడే మనము దేవుని పని చేస్తేనంట మనకు మేలు కలుగుతుందంట. ఆమేన్ హల్లెలూయా. కాడిని మోయాలంటే కనుక మనం ఏం చేయాలి? ఎడ్లున్నాయి కదా, కాడిని మోయటానికి ఏం చేస్తుంది? మెడ వంచాలి. స్తోత్రం చెప్పండి. ఆ మెడ వంచాలి. నాయనా నేను నీ కాడి మోస్తా. ఆమేన్ హల్లెలూయా. నీ పరిచర్య నిన్ను చేస్తాను, నీ సిలువను నేను మోస్తాను, నీ సువార్తను నేను ప్రకటిస్తాను, నీ కొరకు నేను ఏదైనా చేస్తాను అన్న వాళ్ళు ఏం చేస్తారంటే మెడ వచ్చి కాడి భుజాన వేసుకుంటారు. ఆమేన్. ఆల్రెడీ పాస్టర్ గారు మోతున్నాడు, మనకెందుకు? దేవుని స్తోత్రం హల్లెలూయా. అందరం మోయాలి. అది నీకు మేలే కలుగుతుందండి. నువ్వు ఎంత దేవుని పని చేస్తే అంత బలాన్ని దేవుడు నీకు ఇస్తాడు, అంత ఆరోగ్యం నీకు ఇస్తాడు, అంత ఉత్సాహంగా నువ్వు ఉండగలుగుతావు. ఆమేన్. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఎవరు నిన్ను బలవంతం చేసి ఏది మేలైంది కోరుకొని పోతావు చెప్పరు. ఇక్కడ జీవం ఉంది, ఇక్కడ మరణం ఉంది, అక్కడ చీకటి ఉంది, ఇక్కడ వెలుగు ఉంది, అక్కడ కీడు ఉంది, ఇక్కడ నీకు మేలుందా, నీకు ఇక్కడ లోకం ఉంది, అక్కడ పరలోకం ఉంది. ఏది కావాలి నీకు? మేలైనది ఏదో నీకు నీవే విచారించి తెలుసుకోవలసిన సమయం ఆసన్నమైంది ఇప్పుడు. కాబట్టి నీ జీవితానికి ఏది మేలు? పద్దాక ఎవరు సలహాలు చెప్తారు, పెద్దవాళ్ళు ఏమంటారు? ఏదైనా ఫ్యామిలీలో గొడవలు వస్తే పద్దాక ఎవడు తీరుతాడు రైలు దగ్గరికి వెళ్ళి అంటారు. పద్దాక సలహాలు చెప్పరు ఎవరు. నీకు నీకే, నీవు ఆలోచించే మనసు నీకుంది. ఏది మంచో ఏది చెడో తెలుసుకున్న మంచి మనసు నీకుంది. దేవుడు నీకు ఇచ్చాడు ఆ జ్ఞానము. నీవు ఏది మేలో నువ్వు తెలుసుకుంటే కనుక నీవు ఆశ్చర్యకర వెలుగు నడిపించబడతావు. కోరిన రేవుకు నువ్వు చేరుకోగలుగుతావు. నీవు ఆశించిన దేవుని ద్వారా పొందుకోగలుగుతావు. కాబట్టి మనకు ఏది మేలంటే దేవుని మాట వినుట మేలు. ఆమేన్ హల్లెలూయా. అది మౌనంగా, అది కాడి మోయుట మేలు. ఆమేన్. దేవుని పని చేయటం మేలు. ఆమేన్. తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం.